మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయిన ఇస్రో 5th November 2013 మార్స్ ఆర్బిటర్ మిషన్ను లాంచ్ చేసింది. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ను మంగళయాన్ అని పిలుస్తారు. మంగళ అంటే సాంస్క్రిట్లో మార్స్ అని అర్థం, యాన అంటే వెహికల్ అని అర్థం. ఈ మిషన్ మన ఇండియాకి ఫస్ట్ ఇంటర్ప్లానటరీ మిషన్. మిషన్ని లాంచ్ చేయకముందే మన ఇస్రోకి ప్రాబ్లం వచ్చింది. లాంచ్ చేశాక చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. అసలు ఈ మిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ అవ్వదు అనుకునే స్టేజ్ నుంచి ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన మొదటి దేశంగా రికార్డ్ని క్రియేట్ చేసింది. ఈ మిషన్లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, మంగళయాన్ని మార్స్ వైపుకి స్లింగ్ షాట్ చేశాక మంగళయాన్ ఒంటరిగా స్పేస్లో మార్స్ వైపు 300 రోజుల పాటు ప్రయాణించాలి. ఎప్పుడు వెళ్ళని సిటీకి మనం వెళితేనే మనం ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తాం. అలాంటిది స్పేస్లో ఒంటరిగా మొత్తం సైలెంట్గా శూన్యంగా ఉన్న ప్రదేశంలో మార్స్ గ్రహం ఎక్కడ ఉంది అని మంగళయాన్ ఎలా తెలుసుకుంటుంది? పూర్వంలో రాత్రిపూట నక్షత్రాలను గుర్తుగా వాడి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేవారు. సేమ్ ఇదే ప్రిన్సిపల్ని మన మంగళయాన్ వాడి సక్సెస్ అయింది. ఈరోజు ఈ వీడియోలో నక్షత్రాలను ఉపయోగించి మన ఇండియా మార్స్ ఆర్బిట్కి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలా చేరింది, చేరాక అక్కడ ఏం కనిపెట్టింది, నెక్స్ట్ మార్స్ మిషన్లో ఏం చేయబోతున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చాలా విషయాల గురించి తెలుసుకుంటారు. అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 2008 23 నవంబర్న అప్పటి ఇస్రో చైర్మన్ అయిన జి మాధవన్ నాయర్ గారు అన్క్రూడ్ మిషన్ టు మార్స్ని అనౌన్స్ చేశారు. 2012 3 ఆగస్టున అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేశారు. వెంటనే 2012లో ఇస్రో సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్ కలిసి మార్స్ ఆర్బిటర్ మీద పనులు స్పీడప్ చేశారు. కానీ వేరే గ్రహం మీద ఒక శాటిలైట్ని పంపడం మన ఇండియాకి ఇదే తొలిసారి. ఈ మిషన్ సక్సెస్ అయితే మార్స్ ఆర్బిట్లోకి వెళ్ళిన 4th స్పేస్ ఏజెన్సీగా, ఫస్ట్ ఏషియన్ కంట్రీగా, ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ సక్సెస్ సాధించిన తొలి దేశంగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. కానీ మనం ఈ మిషన్ లాంచ్ చేయకముందే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. మన ఇస్రో సైంటిస్టులు ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ని లాంచ్ చేయడానికి పిఎస్ఎల్విని లాంచ్ వెహికల్గా ఎంచుకున్నారు. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ రాకెట్కి మన మార్స్ ఆర్బిటర్ని మార్స్ వైపుకి డైరెక్ట్గా లాంచ్ చేసే అంత శక్తి లేదు. అంతటి శక్తి కేవలం జిఎస్ఎల్వి రాకెట్కి మాత్రమే ఉంది. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ జిఎస్ఎల్వి రాకెట్స్తో బాగా హెవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని జియో సింక్రనస్ ఆర్బిట్లోకి లాంచ్ చేయొచ్చు. జియో సింక్రనస్ ఆర్బిట్ అంటే ఈ ఆర్బిట్ మన భూమి నుంచి 35,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆల్టిట్యూడ్లో ఏదైనా శాటిలైట్ని లాంచ్ చేస్తే అది సర్క్యులర్ ఆర్బిట్లో భూమికి లాక్ అయి ఉంటుంది. అంటే ఈ శాటిలైట్ మన భూమి చుట్టూ తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల టైం తీసుకుంటుంది. మన భూమి తిరగడానికి కూడా సేమ్ టైం తీసుకుంటుంది. కాబట్టి సేమ్ పాయింట్ దగ్గర శాటిలైట్ లాక్ అయి ఉంటుంది. అందుకే వీటిని జియో సింక్రనస్ శాటిలైట్స్ అంటారు. వీటిని జిఎస్ఎల్వి రాకెట్స్తో లాంచ్ చేస్తారు. అదే పిఎస్ఎల్వి రాకెట్స్తో కేవలం లో ఎర్త్ ఆర్బిట్లోకి ఓన్లీ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లేదా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని మాత్రమే లాంచ్ చేయగలం. కానీ మన ఇస్రో మార్స్ ఆర్బిటర్ని లాంచ్ చేయడానికి పిఎస్ఎల్వినే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అంటే, పిఎస్ఎల్వి కంటే జిఎస్ఎల్వి పవర్ఫుల్ అయినప్పటికీ ఎక్కువ సక్సెస్ రేట్ మాత్రం పిఎస్ఎల్వికే ఉంది. పైగా ఆ టైంకి జిఎస్ఎల్వి రెడీగా లేదు. పోనీ లాంచ్ డేట్ని పోస్ట్పోన్ చేసి జిఎస్ఎల్వి రెడీ చేద్దామా అంటే అది కుదరని పని. ఎందుకంటే మన భూమి మరియు మార్స్ గ్రహాలు సూర్యుని చుట్టూ డిఫరెంట్ స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. మన భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 365 రోజుల 5 గంటల 59 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది. కానీ మార్స్ గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 686 రోజుల సమయాన్ని తీసుకుంటుంది. దీనివల్ల వాటి స్పీడ్స్ అండ్ డిస్టెన్సెస్లో తేడాలు ఉండడం వల్ల ప్రతి 26 నెలలకి ఒకసారి మాత్రమే మార్స్ గ్రహం మన భూమికి దగ్గరగా వస్తుంది. కాబట్టి మన ఇస్రో ఇలాంటి కాంప్లికేట్ క్యాలిక్యులేషన్స్ చేశాక మార్స్ని చేరడానికి సెప్టెంబర్ 24, 2014 మాత్రమే సరైన తేదీ అని తెలుసుకున్నారు. ఒకవేళ మనం ఈ డేట్ని మిస్ చేస్తే మళ్ళీ ఈ ఛాన్స్ 26 నెలల తర్వాత మాత్రమే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా సెప్టెంబర్ 24, 2014 డేట్కి మనం మార్స్ గ్రహానికి చేరాలి. అది కూడా పిఎస్ఎల్వి రాకెట్తోనే సాధించాలి. మన మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ ఒకసారి భూమి ఆర్బిట్ నుంచి బయటకు వచ్చాక అది ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ 24, 2014న మార్స్కి చేరేలా ఖచ్చితమైన యాంగిల్ అండ్ డైరెక్షన్లో మార్స్ వైపుకి స్లింగ్ షాట్ చేయాలి. ఈ స్లింగ్ షాట్ కొంచెం ముందు జరిగినా మనం మార్స్ని మిస్ అవుతాం. ఒకవేళ లేట్గా జరిగినా సరే మనం మార్స్ని మిస్ అవుతాం. ఈ రెండింటిలో ఏది జరిగినా మన మార్స్ మిషన్ ఫెయిల్ అయినట్టే. అందుకని ఇక వేరే ఆప్షన్ లేక పిఎస్ఎల్వి రాకెట్తోనే లాంచ్ చేసేద్దాం అని ఇస్రో సైంటిస్టులు డిసైడ్ అయ్యారు. ఇంతటితో మనకి ప్రాబ్లమ్స్ ఆగలేదు, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్ 24, 2014 డేట్ని టార్గెట్గా పెట్టుకుని మన ఇస్రో మంగళయాన్ మిషన్ పనులు స్పీడప్ చేశారు.
బెంగళూరులో ఇస్రో హెడ్ క్వార్టర్స్లో మంగళయాన్ని డిజైన్ చేయడంతో పాటు పరీక్షించడం పూర్తి చేశారు. అందులోని కెమెరా అండ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని అహ్మదాబాద్లో రూపొందించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు. బియాలులో ఉన్న డీప్ స్పేస్ యాంటీనా కమ్యూనికేషన్ని ట్రాక్ చేస్తుంది అండ్ బెంగళూరులోని మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ మిషన్ని కంట్రోల్ చేస్తూ నావిగేట్ చేస్తారు. వన్స్ మనం రాకెట్ని లాంచ్ చేస్తే అది మన భూమి ఆర్బిట్లోకి సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యే వరకు ప్రతి సెకండ్ని మన ఇస్రో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి స్టేజ్లోనూ మనకు సమాచారం అందుతూనే ఉండాలి. అందుకని మన ఇస్రో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 32 యాంటీనా గ్రౌండ్ స్టేషన్స్ నుంచి సపోర్ట్ తీసుకుంటారు. మన ఇస్రో రాకెట్ని శ్రీహరికోట నుంచి లాంచ్ చేయగానే శ్రీహరికోట, బ్రూనై అండ్ ఇండోనేషియాలలో ఉన్న గ్రౌండ్ స్టేషన్స్ రాకెట్ గమనాన్ని ట్రాక్ చేస్తూ కావలసిన డేటాని మన ఇస్రోకి అందజేస్తాయి. కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వన్స్ మన రాకెట్ ఇండోనేషియా గ్రౌండ్ స్టేషన్ దాటేశాక సౌత్ పసిఫిక్ ఓషన్ రీజియన్ వస్తుంది. పసిఫిక్ ఓషన్ ఎంత పెద్ద మహాసముద్రమో మనకు తెలిసిందే. ఈ రీజియన్లో యాంటీనా గ్రౌండ్ స్టేషన్స్ లేవు. ఈ పసిఫిక్ ఓషన్ రీజియన్ మీదుగా రాకెట్ వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి మన ఇస్రోతో కమ్యూనికేషన్ కట్ అయితే మిషన్ చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకని మన ఇస్రో మంగళయాన్ మిషన్ లాంచ్కు ముందే 2 పవర్ఫుల్ యాంటీనాస్ని 2 షిప్స్లో పెట్టి సౌత్ పసిఫిక్ రీజియన్లోకి 2 వేర్వేరు ప్లేసెస్కి పంపించారు. ఈ 2 షిప్స్లో ఒక షిప్ గమ్యాన్ని కరెక్ట్ టైంకి చేరుకుంది. కానీ రెండవ షిప్ మాత్రం వెదర్ ప్రాబ్లమ్స్ వల్ల గమ్యానికి చేరుకోలేకపోయింది. వెంటనే లాంచింగ్ డేట్ని మన ఇస్రో పోస్ట్ పోన్ చేసేశారు. దీనివల్ల అసలు మన ఇండియా మార్స్ని చేరలేదు అని అందరూ అనుకున్నారు. ప్రతి మిషన్కి ఒక లాంచ్ విండో ఉంటుంది. లాంచ్ విండో అంటే ఒక పర్టికులర్ డేట్ నుంచి ఇంకొక పర్టికులర్ డేట్ వరకు. ఈ లాంచ్ విండో డేట్ మిస్ అయితే మాత్రం మనం మార్స్కి చేరుకునే డేట్ సెప్టెంబర్ 24, 2014న మిస్ అవుతాం. ఒకవేళ ఈ డేట్ మిస్ అయితే మళ్ళీ మార్స్ 26 నెలల తర్వాతే భూమికి దగ్గరగా వస్తుంది. సో ఈ లాంచ్ విండోలోపు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈ మంగళయాన్ మిషన్ని లాంచ్ చేయాలి. అందుకని మళ్ళీ ఆ యాంటీనాస్ ఉన్న 2 షిప్స్ని పసిఫిక్ ఓషన్ రీజియన్లోకి పంపించారు. అక్టోబర్ చివరన లాంచింగ్ జరగాల్సిన డేట్ని నవంబర్ 5కి పోస్ట్ పోన్ చేశారు. అన్ని సక్రమంగా ఉన్నాక నవంబర్ 5, 2013న మంగళయాన్ మిషన్ని లాంచ్ చేశారు. మంగళయాన్ మిషన్ లాంచ్ అయ్యాక శ్రీహరికోట, బ్రూనై అండ్ ఇండోనేషియా గ్రౌండ్ స్టేషన్స్ నుంచి ఫస్ట్ 3 ఫేసెస్ కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి అని తెలిసింది. పసిఫిక్ ఓషన్ రీజియన్గా వెళ్ళేటప్పుడు కీలకమైన 4వ ఫేజ్ మొదలవుతుంది. ఈ ఫేజ్లోనే మంగళయాన్ లాంచ్ వెహికల్ నుంచి సపరేట్ అయ్యి ఆర్బిట్లోకి చేరుకుంటుంది. ఈ ఫేజ్ సక్సెస్ అయిందో లేదో తెలియాలి అంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం పసిఫిక్ ఓషన్ రీజియన్లో ఉంచిన 2 షిప్పులతోనే తెలుస్తుంది. రాకెట్ ఇంజిన్లో ఫ్యూయల్ మండడాన్ని మొదటి షిప్ గుర్తించింది. కొన్ని నిమిషాల తర్వాత మంగళయాన్ సపరేట్ అవ్వడం రెండో షిప్ కూడా గుర్తించింది. ఈ పసిఫిక్ ఓషన్ రీజియన్లో జరిగే 26 నిమిషాల టెర్రర్ తర్వాత మంగళయాన్ సక్సెస్ఫుల్గా ఎలిప్టికల్ ఆర్బిట్లోకి చేరింది. తర్వాత ఆ నెక్స్ట్ రోజే అమెరికా మేవన్ అనే మార్స్ మిషన్ని కూడా లాంచ్ చేసింది. మన మంగళయాన్ మిషన్ కాస్ట్ $74 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 610 కోట్లు. కానీ అమెరికా లాంచ్ చేసిన మేవన్ కాస్ట్ $670 మిలియన్, మన ఇండియన్ కరెన్సీలో 5,500 కోట్లు. వాళ్ళ దగ్గర పవర్ఫుల్ రాకెట్ ఉండడంతో మేవన్ని డైరెక్ట్గా మార్స్ వైపుకు లాంచ్ చేసింది. కానీ మన మంగళయాన్ మాత్రం భూమి చుట్టూ 7 సార్లు ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరిగి కావలసిన థ్రస్ట్ వచ్చాక మార్స్ వైపుకు స్లింగ్ షాట్ చేస్తుంది. మన మంగళయాన్ మార్స్ వైపుకి స్లింగ్ షాట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా యాక్యురేట్ యాంగిల్ అండ్ డైరెక్షన్లో ఈ స్లింగ్ షాట్ జరగాలి. 0.01 డిగ్రీస్లో తేడా వచ్చినా అది కొన్ని వందల కిలోమీటర్ల తేడా వచ్చి మనం మార్స్ని మిస్ అయ్యేలా చేస్తుంది. మంగళయాన్కి పవర్ సోలార్ ప్యానెల్స్ ద్వారా లభిస్తుంది. అలానే దానిలో ఒక లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఇందులోని పవర్ఫుల్ యాంటీనా భూమి వైపుకు ఉంటూ సందేశాలు తీసుకోవడానికి అలానే పంపడానికి ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందులో ఉండే మెయిన్ ఎలిమెంట్ స్టార్ సెన్సార్స్ అండ్ గైరోస్కోప్స్. ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే మంగళయాన్ మన భూమిని దాటి స్లింగ్ షాట్ సక్సెస్ఫుల్గా చేశాక దాని ఇంజిన్స్ని ఆఫ్ చేస్తారు. సుమారు 300 రోజుల పాటు మంగళయాన్ ఒంటరిగా ప్రయాణించాలి. కానీ అసలు ఎటువైపుకు వెళ్ళాలి అనే విషయం మంగళయాన్కి ఎలా తెలుస్తుంది? మార్స్ గ్రహం ఎక్కడ ఉంది అనేది ఎలా గ్రహిస్తుంది? దీనికోసం స్టార్ సెన్సర్స్ అండ్ గైరోస్కోప్స్ ఉపయోగపడతాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన ఇండియన్ ఆస్ట్రానమర్స్ అయిన ఆర్యభట్ట అండ్ వరాహ మెహ్రా కొన్ని పరికరాలను ఉపయోగించి నక్షత్రాలను గుర్తించి గ్రహాలు ఏ విధంగా కదులుతాయి అనే విషయాలు ప్రాచీన గ్రంథాలలో రాశారు. మనకి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను సింబల్స్గా ఉపయోగించి పూర్వం రాత్రిపూట ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రయాణించేవారు. మన మంగళయాన్లో ఉన్న స్టార్ సెన్సార్స్ కూడా ఈ విధంగానే పనిచేస్తాయి. మన మంగళయాన్ని పంపే ముందు నక్షత్రాలలో ఉండే ప్యాటర్న్స్ అన్నీ ఒక మ్యాప్ లాగా ఉంచుతారు.
మన మంగళయాన్ భూమి నుంచి మార్స్కు వెళ్లే మధ్యలో నక్షత్రాలను ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ని ఆల్రెడీ ముందే ఇన్బిల్ట్గా ఇచ్చిన నక్షత్రాల ప్యాటర్న్స్తో పోల్చుకుంటుంది. దాన్ని బట్టి అది కరెక్ట్గా వెళుతుందో లేదో గుర్తించి ఒకవేళ ప్యాటర్న్ మ్యాచ్ అవ్వకపోతే ఆ ప్యాటర్న్కి తగ్గట్టుగా దాని యాంగిల్ అండ్ డైరెక్షన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి గైరోస్కోప్స్ ఉపయోగపడతాయి. ఈ విధంగా మన మంగళయాన్ నక్షత్రాలను ఉపయోగించి మార్స్ వైపుకు వెళుతుంది. నిజంగా ఇది వన్ ఆఫ్ ద కూలెస్ట్ ఐడియా. ఈ ఐడియా ద్వారానే నాసా వోయేజర్ 1 and 2 స్పేస్ క్రాఫ్ట్స్ని ప్లూటో గ్రహం వరకు పంపించగలిగింది. ఈ విధంగా మన మంగళయాన్ స్పేస్లో ఒంటరిగా 300 రోజుల పాటు ప్రయాణించి మార్స్ గ్రహం దగ్గర వరకు చేరుకుంది. అయితే మనకు ఉన్న ఇంకొక పెద్ద సమస్య ఏంటి అంటే 300 రోజుల ప్రయాణం తర్వాత కూడా మంగళయాన్ ఇంజిన్స్ పనిచేయగలవా అని. పైగా ఇంకొక సమస్య ఏంటి అంటే మనం ఒక రేడియో సిగ్నల్ని మన మంగళయానికి పంపితే అది దానికి చేరడానికి 8 నిమిషాల పైనే పడుతుంది. మనం గనుక కరెక్ట్ టైంకి ఇంజిన్స్ని ఫైర్ చేయకపోతే మంగళయాన్ మార్స్ గ్రావిటీకి మార్స్లోకి క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది, లేక మన స్పేస్లోనే ఎప్పటికీ తప్పిపోయే ఛాన్స్ ఉంది. నిజానికి చాలా వరకు మార్స్ మిషన్స్ ఈ దశలోనే ఫెయిల్ అవుతాయి. ఫైనల్లీ మార్స్ ఆర్బిట్ దగ్గరకు చేరగానే లిక్విడ్ ఇంజిన్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఫైర్ చేసి మంగళయాన్ వెలాసిటీని తగ్గించారు. అండ్ ఇదంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అండ్ ఇదే టైంలో అమెరికా మార్స్ మిషన్ మేవన్ కూడా మార్స్ ఆర్బిట్లోకి ప్రవేశించింది. ఆ మిషన్ సక్సెస్ అయినట్టు ప్రకటించారు. మన మంగళయాన్ కూడా సక్సెస్ అని ప్రకటించడానికి ఇంకొక ప్రాబ్లం ఉంది. మంగళయాన్ మార్స్ ఆర్బిట్లోకి చేరుకునే టైంలో మార్స్ అవతల వైపుకు వెళుతుంది. అప్పుడు మన భూమితో కనెక్షన్ కట్ అయిపోతుంది. మార్స్కి అవతల వైపు ఉంటుంది కాబట్టి సోలార్ ప్యానెల్స్ మీద సన్లైట్ పడదు. ఆబ్వియస్లీ అప్పుడు పవర్ జనరేట్ అవ్వదు. ఇది ఇస్రో ముందుగానే ఆలోచించి బ్యాకప్గా లిథియం అయాన్ బ్యాటరీని ఉంచారు. దీనితోనే మంగళయాన్ పనిచేయాలి. ఈ 24 నిమిషాల టైంలో మన భూమితో కనెక్షన్ కోల్పోయి లిథియం అయాన్ బ్యాటరీతో పవర్ జనరేట్ చేసుకుని దానంతటా అదే పని చేయాలి. ఆ 24 నిమిషాలు దాటాక మంగళయాన్ మన భూమితో కమ్యూనికేట్ చేయాలి. ఈ విషయాన్ని నాసాకి సంబంధించిన కాలిఫోర్నియాలోని గోల్డ్ స్టోన్ గ్రౌండ్ స్టేషన్, ఆస్ట్రేలియాలోని క్యాన్బెరా గ్రౌండ్ స్టేషన్స్ ముందుగా అందుకుంటాయి. కొన్ని నిమిషాల తర్వాత మంగళయాన్ నుంచి మొదటి సిగ్నల్ ఆ గ్రౌండ్ స్టేషన్స్కి అందుకుంది. మంగళయాన్ సక్సెస్ఫుల్ అని డిక్లేర్ చేశాయి. నిజంగా ఈ మూమెంట్ మన ఇండియాకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్లోనే ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయింది. మార్స్కి వెళ్ళిన 4వ స్పేస్ ఏజెన్సీగా, అలానే కేవలం ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ ఆర్బిట్లోకి చేరుకున్న మొట్టమొదటి దేశంగా వరల్డ్ రికార్డ్ సృష్టించింది. దీనితో ఆగలేదు. మన మంగళయాన్లో ఉన్న కలర్ కెమెరాతో మార్స్ గ్రహం ఫుల్ పిక్చర్ని, అగ్నిపర్వతాలు, అతిపెద్ద లోయలు, కొండలు, నీటి ఆవిరి మేఘాలు, డస్ట్ తుఫాన్లు, మార్స్ చంద్రుడిలో ఒకటైన ఫోబోస్ ఫొటోస్ని తీసి మనకు పంపింది. మనకన్నా ముందే అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయిన క్యూరియాసిటీ రోవర్ వెల్కమ్ చెప్పింది. మన మంగళయాన్ మిషన్ మార్స్ గ్రహం పైన సుమారు 7.5 సంవత్సరాల పాటు పనిచేసింది. అక్కడ నుంచి చాలా విషయాలను గుర్తించి మన భూమికి తిరిగి పంపింది. మంగళయాన్ మిషన్ ద్వారా మన ఇండియా కనుక్కున్న ఇంపార్టెంట్ విషయం మార్స్ గ్రహం పైన ధూళి తుఫాన్లు కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వస్తాయి అని గుర్తించింది. ఇంకా చాలా విషయాలని, ఫొటోస్ని మనకి పంపింది. చివరికి 2022 అక్టోబర్ 2న 7 గంటల పాటు మార్స్ గ్రహం పైన ఎక్లిప్స్ రావడంతో మన భూమితో కమ్యూనికేషన్ కోల్పోయి అందులో బ్యాటరీ పవర్ అండ్ ఫ్యూయల్ అయిపోవడంతో మంగళయాన్ మిషన్ పూర్తయింది. ఆ తర్వాత ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే మంగళయాన్ తిరిగి కోలుకోలేకపోయింది. మంగళయాన్ మిషన్ డెడ్ అయినట్టు ఇస్రో ప్రకటించింది. ఈ 7.5 సంవత్సరాలలో మన మంగళయాన్ మార్స్ సర్ఫేస్ని, మార్షియన్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయగలిగింది. కేవలం 6 నెలల కాలం పాటు పనిచేసేలా ఈ మంగళయాన్ని డిజైన్ చేస్తే ఎగ్జాక్ట్గా 7 సంవత్సరాల 6 నెలల 8 రోజుల పాటు పనిచేసింది అంటే మామూలు విషయం కాదు. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన ఇండియా వేరే గ్రహాల మీదకు వెళ్ళగలిగే టెక్నాలజీని తయారు చేయగలదు అని ప్రూవ్ చేయడం. అండ్ అది కేవలం ఫస్ట్ అటెంప్ట్లోనే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే సాధించాం. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనం ఇస్రో 2019 అక్టోబర్లో మార్స్ మిషన్ 2ని అనౌన్స్ చేసింది. ఈసారి కేవలం ఆర్బిటర్ని మాత్రమే కాదు, చంద్రయాన్ 2 and 3 మిషన్స్లో లాగా ల్యాండర్ని కూడా పంపించబోతుంది. హోప్ ఇవి కూడా సక్సెస్ అవుతాయి అని ఆశిద్దాం. అలానే మన చంద్రయాన్ 3 కూడా 100% సక్సెస్ఫుల్గా అవుతుంది అని ఆశిద్దాం. ఇలా ఎంతో రిస్క్తో కూడుకున్న స్పేస్ అడ్వెంచర్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. మన వంతు సాయంగా ఇలాంటి నాలెడ్జ్ని మన జనరేషన్ అర్థం చేసుకుని స్ప్రెడ్ చేయాలి. మీకు నెక్స్ట్ ఎలాంటి స్పేస్ మిషన్ గురించి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ స్పేస్ మిషన్కి వస్తాయో ఆ మిషన్ గురించి వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.